ఈరోజు బహుశా నీ జీవితంలో ఏదో ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నావేమో. వెసిలన్నా నా కోసం ప్రార్థన చేయండి, నేను పలానా శ్రమలో ఉన్నానని చాలామంది ప్రతిరోజు మెసేజ్లు పెడుతుంటారు. లేదా కొంతమంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా, బాబు మా కోసం ప్రార్థించండి, అయ్యా మా కోసం ప్రార్థించండి, బ్రదర్ మా కోసం ప్రార్థించండి. కారణం ఏంటంటే ఏదో ఒక అవసరత వారి జీవితంలో ఉంది. అయితే అవసరత ఉండడం తప్పు కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది. కొంతమందికి స్వస్థత కావాలనే ప్రార్థన అయితే, కొంతమందికి విడుదల కావాలనే ప్రార్థన అయితే, కొంతమంది నిరాశ నిస్పృహల నుంచి బయటికి రావడం వారి అవసరం అయితే, కొంతమందికి ఆర్థిక సంబంధ ఇబ్బందుల నుంచి బయటికి రావడం అవసరం అయితే, కొంతమంది స్పిరిచువల్ లైఫ్లో ఇంకా నేను గ్రో అవ్వాలి, ప్రభు గురించి మరింతగా నేను ఎక్కువ తెలుసుకోవాలి, ఆయనకి దగ్గరగా రావాలని ఆశ, ఏదో ఒక అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎటు పరిగెడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? బహుశా కొంతమంది దేవుని బిడ్డలము అని పిలిపించుకున్న వారు కూడా శ్రమ రాగానే ప్రభువు కాకుండా, ప్రభు మార్గము కాకుండా, దేవుని వాక్యము కాకుండా మరొక చోటకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారేమో. ఎవరో వస్తారు. నీకు శ్రమ రావడానికి కారణం మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోకపోతే నీ శ్రమలు ఎలాగ ఉంటాయి అనగానే, సార్ ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందని మా ఇంట్లో కొంచెం వెతికి మాకు కొంచెం చెబితే అవన్నీ తీసి పడేస్తామని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఏంటి? ప్రభు అన్నాడు, నీ గుడారములోంచి పాపాన్ని కొట్టివే అన్నాడు ఆయన. బైబిల్ చెప్పిన మాట అది. నీ ఇంట్లో పాప సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన విషయాలు పెట్టుకుని నెగిటివ్ ఎనర్జీ పోతే బాగుంటుందని అంటే ఎలా అవుతుంది?